ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కర్టెన్ పక్కకు జరిపాను. అంతే, నా కళ్ళ ముందు కనిపించింది తెల్లని మంచుతో కప్పబడ్డ హిమాలయన్ మౌంటైన్స్. ఒక నిమిషం అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. చిన్నప్పుడు జియోగ్రఫీ బుక్లో చూసిన ఆ కొండలు ఈరోజు నా కిటికీ ముందు నిలబడి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మూమెంట్ కోసం చాలా మంది జీవితంలో ఒక్కసారైనా హిమాలయకి రావాల్సిందే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇలాంటి వ్యూ చూస్తూ చేయడం అంటే నా బకెట్ లిస్ట్లో ఉన్న డ్రీమ్ ఒకటి కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. చల్లటి గాలి, పక్షుల శబ్దం, దూరంగా మంచు కొండలు, ముందు వేడి వేడి బ్రేక్ఫాస్ట్. ఇలాంటి మార్నింగ్ ఎంత బిజీ లైఫ్ ఉన్నా అన్ని స్ట్రెస్ని మర్చిపోయేలా చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకునే టైం అయింది. నిజం చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ మనల్ని వదిలిపెట్టవు, మనమే వాటిని వదిలిపెట్టాల్సి వస్తుంది. మనాలి కూడా అలాంటి ప్లేసే. ఇంకా 2-3 రోజులు ఇక్కడే ఉండాలనిపించింది. కానీ ట్రావెల్ అంటే ముందుకు సాగడమే. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు, కొత్త జ్ఞాపకాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఫైనల్లీ మన జర్నీ మొదలైంది. ఈరోజు రూట్ మనాలి టు ధర్మశాల, దాదాపు 240 కిలోమీటర్లు. సాధారణంగా 7 అవర్స్ పడుతుంది. కానీ మధ్యలో సైట్ సీయింగ్ చేస్తే రోజంతా సరిపోదు. ఈ రూట్లో మనం బియాస్ రివర్ని ఫాలో చేస్తూ వెళ్తాం. బియాస్ రివర్ సుమారు 470 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి పంజాబ్లో సుల్తాజ్ రివర్లో కలుస్తుంది. మన ట్రిప్ మొదటి రోజు నుంచి ఈ రివర్ చాలా చోట్ల మనతో పాటు వస్తూనే ఉంది. కొన్నిసార్లు ఎడం వైపు, కొన్నిసార్లు కుడివైపు. ఇది కూడా మన ట్రిప్లో భాగం అయిపోయింది. ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ గురించి సపరేట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా వాచ్ చేయండి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కోసం. కొద్దిసేపటికే మన ఫస్ట్ స్టాప్ వచ్చింది. బియాస్ రివర్ ఒడ్డు పక్కన ఉన్న ఒక అందమైన టెంపుల్, వైష్ణవదేవి టెంపుల్. ఇప్పుడు చాలా మంది వైష్ణవదేవి అంటే జమ్మూలో ఉన్న ఫేమస్ టెంపుల్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్లో కూడా చాలా అందమైన వైష్ణవదేవి టెంపుల్ ఉంది. అది కూడా మన రూట్లోనే. ఈ ఆలయాన్ని 1966లో నిర్మించారు. దీన్ని మహాదేవి తీర్థ్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ 5 అంతస్తుల్లో నిర్మించారు. లోపల చిన్న కేవ్ రూపంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ కేవ్ డిజైన్ జమ్మూ వైష్ణవదేవి టెంపుల్ని గుర్తు చేసేలా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని మినీ వైష్ణవదేవి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కులు టౌన్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మనాలి నుంచి దాదాపు 40 కిలోమీటర్లు. లే మనాలి హైవే మీదుగా ఉండటం వల్ల చాలా మంది కొద్దిసేపు ఆగి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఈ టెంపుల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మొబైల్ ఫోన్స్, కెమెరా, ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. అందుకే కొద్దిసేపు కెమెరాని పక్కన పెట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు కెమెరా లేకుండా చూసిన ప్లేసెస్ మనసులో ఎక్కువ రోజులు నిలిచిపోతాయి. ఈ టెంపుల్ ఉదయం 5:30 గంటలకు తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. నేను ఆల్రెడీ మనాలికి వచ్చేటప్పుడు 8 o'clock అవడం వల్ల ఈ టెంపుల్ దర్శనం మిస్ అయ్యింది. బట్ ఫైనల్లీ ఈ రోజు అయితే ఈ దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఎంట్రీ పూర్తిగా ఫ్రీ. ప్రతిరోజు ఫ్రీ ల్యాంగర్ కూడా ఉంటుంది. ధర్మశాల కూడా ఉంది. ఆక్యుప్రెషర్ సెంటర్ కూడా ఉంది. ఒక టెంపుల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ ఎవ్వరు వచ్చినా ఫ్రీగా భోజనం చేయొచ్చు. మన దేశంలో టెంపుల్ అయినా, గురుద్వారా అయినా ఆహార విషయంలో ఎప్పుడు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. అదే భారతదేశం గొప్పతనం. టెంపుల్ బయట కొద్దిసేపు బియాస్ రివర్ని చూస్తూ కూర్చున్నా. చల్లటి గాలి, నది శబ్దం, కొండలు, ఇలాంటి ప్లేస్లో సమయం కూడా ఎలా గడిచిపోతుందో తెలియదు. బట్ ఈ టెంపుల్ 5 ఫ్లోర్స్ ఉండడం వల్ల చాలా ఫ్లోర్స్లో చాలా షాపింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. నాకైతే ప్రతి ఐటెం కూడా చాలా యూనిక్గా అనిపించింది. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా టైం అయితే గడిపేశా. నిజానికి ఈ టెంపుల్లో అస్సలు టైం అయితే నాకు తెలియలేదు. ఈ డేలో నా మార్నింగ్ టైం చాలాసేపు ఇక్కడే గడిపాను. నిన్నటి వీడియోలో మనాలి నైట్ లైఫ్, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హ్యాంగింగ్ రెస్టారెంట్ అయిన ఫ్లై డైనింగ్ మరియు నా ఫేవరెట్ హిమాలయన్ ట్రాట్ ఫిష్తో ఒక అద్భుతమైన రోజుని ముగించాం. ఆ వీడియో మీరు చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఫైనల్లీ ఈ డే అయితే మనాలికి గుడ్ బై చెప్పాల్సిన డే.
ఈ కంప్లీట్ ట్రిప్ని ఒక ట్రావెల్ వాళ్ళతో నేను బుక్ చేసుకున్నాను. బట్ నిజంగా నాకు ఇన్ని రోజులు సర్చ్ చేసిన నా హీరోని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ఈ చిన్న మారుతి సుజుకి. ఈ రోజుల్లో లగ్జరీ ఎస్యూవి 4x4 వెహికల్స్ అన్నీ చూస్తాం, కానీ ఈ చిన్న కార్ హిమాలయన్ రోడ్స్ మీద చూపించిన పెర్ఫార్మెన్స్ నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. హెయిర్ పిన్ బెండ్స్, స్టీప్ క్లైమ్స్, నారో రోడ్స్, ఎక్కడికి వెళ్ళినా దీని కాన్ఫిడెన్స్ తగ్గట్లేదు. సైజ్ చిన్నదైనా కానీ మనసు మాత్రం పెద్దది. వైష్ణవ్ దేవి టెంపుల్ దర్శనం పూర్తయ్యాక మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. డ్రైవర్ని ఒక విషయం అడిగా, పారాగ్లైడింగ్ ఎక్కడ బాగుంటుందని. అతను నవ్వుతూ, సార్ మనాలి వచ్చి పారాగ్లైడింగ్ చేయకుండా వెళ్తే ట్రిప్ పూర్తి కాదంటూ కామెడీ చేశాడు. అంతే, ఈరోజు మెయిన్ అడ్వెంచర్ మొదలైంది. కొద్దిసేపటికి పారాగ్లైడింగ్ సైట్కి చేరుకున్నాం. అక్కడికి వెళ్ళగానే ఆకాశం వైపు చూశాను. వందలాది రంగుల పారాషూట్స్ ఒక్కొక్కటి పక్షుల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ మూమెంట్ చూసిన వెంటనే నాలో ఎగ్జైట్మెంట్ డబుల్ అయింది. నిజం చెప్పాలంటే ఇది నా బకెట్ లిస్ట్లో చాలా కాలంగా ఉన్న అడ్వెంచర్. మనాలి ఇండియాలో టాప్ 3 పారాగ్లైడింగ్ డెస్టినేషన్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది అడ్వెంచర్ లవర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ షార్ట్ ఫ్లైట్స్, హై ఫ్లైట్స్, క్రాస్ కంట్రీ ఫ్లైట్స్ అనే 3 రకాల ప్యాకేజెస్ ఉంటాయి. షార్ట్ ఫ్లైట్ అంటే 5 నుంచి 7 మినిట్స్, ప్రైస్ 1000 నుంచి 1500. మీడియం ఫ్లైట్ అయితే 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఉంటుంది. 2000 నుంచి 3500 ఉంటుంది. లాంగ్ క్రాస్ కంట్రీ ఫ్లైట్ అయితే 25 నిమిషాల నుంచి 40 నిమిషాలు, 4000 నుంచి 6000 వరకు ఉంటుంది ఈ ప్యాకేజ్ అయితే. చాలా ప్యాకేజ్లో గోప్రో రికార్డింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో మీరు చూశారు కదా, నేను ఒక లొకేషన్ నుంచి ఫైనల్లీ ఈ కొండపైకి రావడానికి చేసిన జర్నీ. అడ్వెంచర్ అంటే ఎగ్జైట్మెంట్ ఎంత ఉంటుందో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమైనది. పైలట్ ముందుగా చెక్స్ ఎలా చేసుకోవాలో, టేక్ ఆఫ్ సమయంలో ఎలా పరిగెత్తాలో, ల్యాండింగ్ సమయంలో ఎలా కూర్చోవాలో అన్నీ వివరంగా చెప్పాడు. మొదట చూసినప్పుడు ఇది చాలా ఈజీగా అనిపించింది, కానీ టేక్ ఆఫ్ పాయింట్స్కి వెళ్ళాక నా హార్ట్ బీట్ మాత్రం పెరిగిపోయింది. నా ముందు ఒక పెద్ద కొండ, దాని కింద వేల అడుగుల లోయ. పైలట్ ఒకటే అన్నాడు, రన్, డోంట్ స్టాప్. అంతే, మేమిద్దరం పరిగెత్తడం మొదలుపెట్టాం. ఒక్కసారిగా కాలు నేలను వదిలేసాయి. నేను గాల్లో ఉన్నా. ఆ మొదటి 5 సెకండ్లు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. పైకి వెళ్ళిన తర్వాత కింద కనిపిస్తున్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకవైపు స్నో కవర్డ్ హిమాలయస్, మరోవైపు బియాస్ రివర్, కింద చిన్న చిన్న విలేజెస్, యాపిల్ ఆర్చర్డ్స్, రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న కార్స్, అన్ని టాయ్స్ లా కనిపిస్తాయి. నిజంగా పక్షులా ఎగురుతున్న ఫీలింగ్ వచ్చింది. టేక్ ఆఫ్ ముందు కొంచెం భయపడ్డాను, కానీ గాల్లోకి వెళ్ళిన తర్వాత భయం మొత్తం పోయింది. మిగిలింది ఒక్క హ్యాపీనెస్ మాత్రమే. भैया रेडी हो? रेडी. 1 2 3 रन रन गो 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 गो. चलो 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 रन. करना है कर
करना है और फ्लिप नहीं अब नहीं होगा सर ठीक है नेक्स्ट स्ट्रेट कीजिए नेक्स्ट स्ट्रेट పైలట్ అయితే నాకు బిగినింగ్లో సార్ ఫ్లిప్ చేయమంటారా అని అడిగేసరికి ముందు సేఫ్టీ తర్వాతే ఇలాంటి ట్రిక్స్ అన్నీ చేద్దామని అనేసా. బట్ ఫైనల్లీ కొంచెం ముందుకు వెళ్ళాక చాలా సేఫ్గా అనిపించింది. బట్ ఫ్లిప్ చేయమనేసరికి ఆల్రెడీ మనం కొంచెం కిందకు వచ్చాను సార్, ఇప్పుడు ఫ్లిప్ అనేది చాలా కష్టం అన్నాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఏం చేస్తాను చెప్పండి, కొన్ని డిసిషన్స్ చాలా క్విక్గా తీసుకోవాలి. పైనుంచి అలా చూస్తుంటే ఇదైతే ఆల్మోస్ట్ ఒక 7 minutes జర్నీ. నా కంప్లీట్ జర్నీని ఈ వీడియోలో చూపించాను. మీకు కూడా నచ్చింది అనుకుంటా. మీరు కూడా పారాగ్లైడింగ్ చేస్తే ఖచ్చితంగా గోప్రోని యూజ్ చేయండి. మీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మనం చేయం. లైఫ్లో ఒక్కసారి చేసినా దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అందుకే ఈ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేశాను. మన జీవితంలో కొన్ని అడ్వెంచర్ భయంతో మొదలవుతాయి, కానీ అవి ముగిసేసరికి మనకు ఒక కాన్ఫిడెన్స్ పెంచి వెళ్తాయి. పారాగ్లైడింగ్ అలాంటి ఒక ఎక్స్పీరియన్సే. అడ్వెంచర్ పూర్తయ్యాక మళ్ళీ ధర్మశాల జర్నీ కొనసాగుతుంది. ఇప్పుడు మనం చేరుకున్నది బొంతారా జంక్షన్. ఇప్పటికే లంచ్ టైం అయిపోయింది. మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్ శ్రీకృష్ణ రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ పోహా నాకు ఈ ట్రిప్లో అత్యంత గుర్తుండిపోయే బ్రేక్ఫాస్ట్. అదే నా లంచ్ కూడా. హిమాచల్లో సీనిక్ వ్యూ ఎంత ఫేమస్, ట్రాఫిక్ కూడా అంతే ఫేమస్ అన్నాడు. కార్ మాత్రం స్లోగా ముందుకు కదులుతుంది, కానీ నా మైండ్లో మాత్రం ఆ ఆకాశంలోనే ఉంది. కొద్దిసేపటి క్రితం చూసిన పారాగ్లైడింగ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడే ఒక విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేశాను, వరల్డ్స్ బెస్ట్ పారాగ్లైడింగ్ ప్లేసెస్. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలనిపించే అంత బాగుంది. మరి సెర్చ్ రిజల్ట్లో మళ్ళీ కనిపిస్తున్న పేరు బీర్ బిల్లింగ్. మొదట అంతగా పట్టించుకోలే, కానీ కొంచెం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలిసిన విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలో పారాగ్లైడింగ్ అంటే స్విట్జర్లాండ్, టర్కీ, నేపాల్ అనే ప్లేసెస్ గుర్తుకు వస్తాయి. కానీ మన భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఒక పారాగ్లైడింగ్ డెస్టినేషన్ ఉంది. అదే బీర్ బిల్లింగ్. ఇది పారాగ్లైడింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ పారాగ్లైడింగ్ సైట్స్లో ఒకటిగా గుర్తుండిపోయే ప్లేస్. 2015లో ఇక్కడికి పారాగ్లైడింగ్ వరల్డ్ కప్ కూడా జరిగింది. దాదాపు 8,000 అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ నుంచి జంప్ చేసి బీర్ వ్యాలీలోకి ల్యాండ్ అవ్వడం అంటే ఒక ఫ్లైట్ కాదు. ఈ ఒక్క ఫ్లైట్ 20 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుంది. వాతావరణం బాగుంటే ఇంకా ఎక్కువసేపు కూడా గాల్లో ఉండొచ్చు. కొద్దిసేపటికి బీర్ బిల్డింగ్ చేరుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి పైలట్ ఒక్క మాట చెప్పాడు, సార్ ఈరోజు ఇదే లాస్ట్ ఫ్లైట్. కానీ అది విన్న వెంటనే ఒక్కసారిగా ఎగ్జైట్మెంట్ కూడా కొంచెం టెన్షన్గా మారింది. వెంటనే అడిగాను, గోప్రో తీయండి, వీడియో షూట్ చేద్దామని. సార్ నా గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఇదే లాస్ట్ రైడ్, అందుకే నేను ఛార్జ్ కూడా పెట్టేంత టైం లేదు. ఆ మౌంటైన్ క్లిఫ్ నుంచి డైరెక్ట్గా కిందకి ఈ వ్యాలీస్ వైపు అయితే వచ్చేసాం. ఇదంతా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. కొద్దిసేపటికి నా ఫోన్తో రికార్డ్ చేద్దామని ఆలోచించాను, కానీ 1000 అడుగుల ఎత్తులో ఫోన్ తీసి వీడియో తీయడానికి నాకు అంత ధైర్యం లేదు. ఒక్క చిన్న తప్పు చేసినా ఫోన్ కూడా పోతుంది, మెమోరీస్ కూడా పోతాయి. అందుకే ఈసారి కెమెరాని మర్చిపోయినా కేవలం ఆకాశాన్ని మాత్రం చూస్తూ భలే ఎంజాయ్ చేశాను. చుట్టూ నిశ్శబ్దం, గాలి శబ్దం, దూరంగా హిమాలయాలు, కింద చిన్న విలేజెస్. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, ప్రతి అందమైన మూమెంట్ని కెమెరాలో బంధించాల్సిన అవసరం లేదు. కొన్ని జ్ఞాపకాలు మన హృదయంలోనే ఉంటాయి, అవి మరింత విలువైనవిగా మారుతాయి. పారాగ్లైడింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. కొంచెం దూరంలో ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీకి వెళ్ళాను. రోజంతా అడ్వెంచర్, ఎగ్జైట్మెంట్, ట్రాఫిక్, జర్నీ అన్నీ అయిపోయాక ఈ ప్రశాంతమైన మానిస్ట్రీలో కొన్ని నిమిషాలు కూర్చోవడం చాలా డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. ప్రేయర్ వీల్స్ తిరుగుతున్న శబ్దం, మాంక్స్ చేసిన ప్రార్థనలు, చల్లటి గాలి, సూర్యాస్తమ సమయం. రోజంతా పరిగెత్తుతున్న నా మనసు ఇక్కడికి వచ్చాక ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. జీవితంలో కొన్ని ప్రయాణాలు మనల్ని కొత్త ప్రదేశాలకి తీసుకెళ్తాయి, మరికొన్ని మనల్ని కొత్తగా పరిచయం చేస్తాయి. ఈరోజు నేను 2 సార్లు ఆకాశంలో ఎగిరాను, ఒక్కసారి కెమెరాతో, మరోసారి జ్ఞాపకాలతో. అదే ఈ ప్రయాణంలో అత్యంత విలువైన బహుమతి.
నైట్ అయ్యేసరికి చివరికి ధర్మశాల చేరుకున్నా. హోటల్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యాను. ఈ ఒక్క రోజులో 240 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేశాను. 2 పారాగ్లైడింగ్ ఫ్లైట్స్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్. ఇది చాలా బ్యూటిఫుల్ మెమరీస్. నా హిమాచల్ జర్నీలో ఇంకో అద్భుతమైన రోజు ముగిసిందని చెప్పుకోవాలి. బట్ నా నెక్స్ట్ డే నుంచి ధర్మశాల అడ్వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది. నా తర్వాత వీడియోలో ప్రపంచంలో అత్యంత అందమైన క్రికెట్ స్టేడియంలో ఒకటైన హెచ్పిసిఏ ధర్మశాల క్రికెట్ స్టేడియంని చూపిస్తా. టీ ఫ్యాక్టరీ టూర్, బ్యూటిఫుల్ టీ గార్డెన్స్, హిడెన్ పార్క్స్, మానెస్ట్రీస్, ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ధర్మశాల నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. అది ఎలా ఉందో నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోలో మీరు చూస్తున్నదే నా హోటల్ రూమ్. డిన్నర్ కూడా కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏదో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని హిమాచల్ ముచ్చట్లతో నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.